హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతాయి. పరాటా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కనుక ఇంకా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా చేసుకోవచ్చు. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే పచ్చి బఠానీని తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 2 పచ్చిమిరపకాయలని, 1 ఇంచు అల్లం ముక్కని వేసుకోండి. ఒక గుప్పెడంతా కొత్తిమీరని కూడా వేసుకోండి. కాడలతో పాటే వేసుకోండి. వేసుకొని కొంచెం నీళ్ళని వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ పచ్చి బఠానీ అనేది మీకు కావలసిన క్వాంటిటీని మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడైతే ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని లేదంటే మైదా పిండిని తీసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోండి. ఆ సాల్ట్ వేసుకున్నాక ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చి బఠానీ పేస్ట్ని తెచ్చి వేసేయండి. వేసేసి ఇందులో పిండి బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. వాటర్ ఏమీ లేకుండా ఫస్ట్ కలుపుకోండి. ఒకవేళ వాటర్ అవసరం అనుకుంటే కనుక అదే మిక్సీ జార్లో మరి కొంచెం నీళ్ళు వేసేసి వాటిని కూడా వేసేసి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే బ్యాటర్ అనేది మనం రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చపాతీ పిండి రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. కాకపోతే మరి కాస్త స్మూత్గా కలుపుకోవాలి ఈ పరాటాకి అయితే. అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మొత్తం ఆయిల్తో పాటు కలుపుకోండి. ఇలా స్మూత్గా స్పాంజ్లా వచ్చేంత వరకు కలిపేసి పెట్టుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న వాటిని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఈజీగా అయిపోయేవి టేస్టీగా ఉండే రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. అలాగే ఈలోపే బాల్స్ అన్నింటినీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక చిన్న బౌల్లోకి 2 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోండి. అందులో నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే బ్యాటర్ అయితే కలిపేసి పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఈ ముందుగానే కలిపి పెట్టుకున్న మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి ఉండలు, ఆ ఉండలో నుంచి ఒకటి తీసుకొని కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతో అయితే రోల్ చేసుకోండి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా రోల్ చేసుకోండి. మధ్యలో ఇలా ఒత్తులు వచ్చేసినా కానీ పర్వాలేదండి, ఏం స్మూత్గా రావాల్సిన అవసరమే లేదు. ఈజీగానే రోల్ అయిపోద్ది. ఇలా కంప్లీట్గా మీకు ఎంత వీలైతే అంత రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బ్యాటర్ కలిపి పెట్టుకున్నాం కదండి మైదా పిండిని, ఆ బ్యాటర్ని ఒక 2 స్పూన్ల వరకు వేసేసి చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసేయండి. స్ప్రెడ్ చేసేసినాక వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు ఫోల్డ్ చేసేయండి. అలాగే ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఫోల్డ్ చేసేసి ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను. ఇలా రెడీ చేసుకున్నాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక మళ్ళీ అదే ఒకదాన్ని తీసుకొని చపాతీ కర్రతో కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా ఈ విధంగా అయితే రోల్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, పొరలుగా కనిపిస్తున్నాయి కదా. ఈ పొరలు అయితే కనుక మనం మీ పరాటా కాల్చుకున్నాక పొరలుగా స్మూత్గా భలే వస్తాయండి. మీరైతే ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసినాక రెసిపీ కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మీకు ఇదే షేప్ చేయాలని లేదు, రౌండ్గా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈలోపే నేను స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకున్నానండి. ఆ పాన్ వేడైనాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పరాటాని వేసేయండి. 1 సైడ్ కాస్త కాలినాక పైనుంచి అయితే మరొక 1/2 స్పూన్ చొప్పున ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఇంకో వైపు కూడా తిప్పుకోండి. 2 వైపులా అటు ఇటు తిప్పుతూ దీన్ని మీడియం ఫ్లేమ్లో కనుక మనం కుక్ చేసుకుంటే లోన వరకు కుక్ అవుతుంది. అలాగే పొరలుగా కూడా వస్తుంది. ఇలా కంటే రౌండ్గా చేసుకుంటే ఇంకా ఎక్కువ పొరలు వస్తున్నాయండి. నేను ఆ విధంగా చేశాను, అలాగే ఈ విధంగా కూడా చేశాను. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి మనం రెగ్యులర్గా పరాటా కర్రీ ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చు. ఇంకా పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంటుంది. పొటాటో కర్రీ కానీ పల్లీ చట్నీ కానీ లేదంటే
ఇంకా కాబోలి శనగతో కర్రీ కూడా బాగుంటుంది. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇలా లైన్గా అన్నీ పెట్టేసుకొని 2 చేతులతో బాగా ఇలా ప్రెస్ చేస్తే పొరలు అనేవి విచ్చుకొని వస్తాయి మనకి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ చేసేయండి. చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి. ఇలా పొరలుగా భలే రుచిగా ఉంటుందండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.